ఇది ఒక మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకోవాలంట. వారం రోజుల పాటు ప్రచారం చేస్తారంట మంచి ప్రభుత్వం అని. నేను తెలియగలుగుతానండి, మీ ప్రభుత్వం మంచిదని చెప్పాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రజలు చెప్పాలి. వాళ్ళు చెప్పేదానికి వాళ్ళు నోరు మూసేసి మాది మంచి ప్రభుత్వం, మాది మంచి ప్రభుత్వం అనేటువంటి ప్రచారం చేసుకోవడానికి ఒక కార్యక్రమాన్నే నిర్దేశించుకున్నారు. వారం రోజుల పాటు మాది మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకోవాలి అనేది. ఎలా మంచి ప్రభుత్వం అవుతుందని అడుగుతా ఉన్నా. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, ఇదిగో ఇప్పుడు వచ్చిన అని చెప్పి మోసం చేసినందుక మీది మంచి ప్రభుత్వం అని అంటున్నా. ఆయనకి సమవుజ్జి ఎవరు ఉండరండి, వారికి వారే సాటి గౌరవనీయులైన ఆనంద్ గారు. ఆయనకి ఆయనే సాటి అండి, ఆయనకి సమవుజ్జి ఎవరు లేరు. చెప్పిందే చెప్పరా పాసిపళ్ళ దాసురా అన్నట్టు చెప్పిందే చెబుతూ ఇవాళ ఆ వైఎస్ఆర్ పార్టీకి ఈయన వల్ల, ఈయన చెప్పిన వాయిస్ వల్ల ఒక పావలా వంతు కూడా ఉపయోగం లేదు. వైఎస్ఆర్ పార్టీ ఫస్ట్ ఇలాంటి ఆ గంట అరగంట అనేటటువంటి స్పోక్స్ పర్సన్స్ని మార్చుకుని కొత్త స్పోక్స్ పర్సన్స్ని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి అంటే 100 రోజుల్లో మీకు 14,000, మీకు 15,000, మీకు 16,000 అన్నారు కదా రామానాయుడు గారును చంద్రబాబు గారు అన్నారని చెప్తున్నారు. మొన్న జగన్మోహన్ రెడ్డి కూడా అమ్మమ్మ ఇట్రా నీకు 15,000, నీకు రామ్మా నీకు 18,000 అని ఇవన్నీ కూడా ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు. ఇస్తారు. ఇకపోతే 100 రోజుల పరిపాలన ఎలా ఉందనేది గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారి పరిపాలన చూసి ఇవాళ వరల్డ్ వైడ్గా ఉత్తమ అవార్డు వచ్చింది. అది కావాలని క్రియేట్ చేసింది కాదు. ఎట్ ఏ టైము 13,350 పంచాయతీలని, గ్రామ పంచాయతీలకి ఏ విధంగా నిధులు కానీ విధులు కానీ వాళ్ళకి కావాల్సిన అవసరాలు కానీ వాళ్ళందరినీ ఒకేసారి వాళ్ళ సమస్యల మీద స్పందించే విధానం కానీ ఇవాళ అది చూసి మిగతా రాష్ట్రాల వారు, భారత ప్రధానితో సహా ఇతర దేశాల వారు కూడా మెచ్చుకుని నివ్వెరపోయి ప్రపంచ అవార్డు అది ఇవాళ అతి తక్కువ టైంలో. అట్లాగే ఆయన ఈ రోజు వరకు కూడా ప్రభుత్వ సొమ్ము రూపాయి తింటుల్లా. ప్రభుత్వ సొమ్ము మొన్న ఒక ఆఫీసులో ఉంటే దానికి 80 లక్షల బిల్లు ఏదో వచ్చిందని ఇంకెప్పుడు కూడా ఇంత బిల్లు నా దగ్గర ఖర్చు అవటానికి వీల్లేదు, అది మీరు కట్టుకుంటారో సస్తారో నాకు అనవసరం, నేను వెళ్ళి నా పార్టీ కార్యాలయంలో నా కరెంటు నా ఇది నా స్టాఫు నా బల్లలతోనే నేను ఉపయోగించుకుని ఆఫీసు లాగా మెయింటైన్ అవుతాను, ఇంత ఖర్చు ప్రజల సొమ్ము దుర్వినియోగం అవడం నాకు ఇష్టం లేదని అతని వరకు అతను నీతిగా ఉంటున్నాడు. నిన్న చెప్పాడు 100 రోజులు పరిపాలన. నిన్న పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ చూడమను. వరదల్లో చంద్రబాబు గారు పడ్డ బాధలు కానీ, ఆయన పడ్డ సర్వీస్ కానీ, ఆయన సందుల్లో గొంతుల్లో కూడా వెళ్ళి మునిగిపోయినటువంటి వాటిని ఆ వయసులో ఆయన వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయన అక్కడికి వెళ్ళి చూడాల్సిన పని లేదు. వాళ్ళకి కావాల్సిన ఇదే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, కింది స్టాఫ్, ఫైర్ సిబ్బంది, రెవెన్యూ వీళ్ళందరి చేత, మున్సిపల్ కార్మికుల చేత పంపించినట్లయితే వారు కూడా సమర్థంగా అమలు చేయగలరు. కానీ వారు చేస్తున్నారో లేదో, అట్టడుగు ప్రజలకు అందిందో లేదని ఆయన తీసుకున్న శ్రద్ధ ఆ ప్రజలకు పంపటం ఒక ఎత్తు అయితే, ఈ బుడమేరుకు పడిన గండుల్ని పూడ్చడం ఒక ఎత్తు. అయ్యా ఎంత చక్కగా వాళ్ళ వచ్చాడు, వరదలు తెచ్చాడని కూడా ప్రధానంగా ఆయన కామెంట్ చేశాడు. ఆ వరదల వల్ల అనేక ప్రాణాలు కూడా కోల్పోయారు. అవన్నీ కూడా ప్రభుత్వం కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంది. చంద్రబాబు ఇప్పుడు అధికారంలోకి వచ్చినా ఎవరొకరిని చంపడమే తన ఎజెండాగా ఉంటుంది అని కూడా దాని మీద కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాడు. పేరు కోసమే వరదలు సృష్టించాడు అని చెప్పి గౌరవనీయులైన మా సోదరుడు అంబటి రాంబాబు గారు చెప్తున్నారు. ఇప్పుడు ప్రకృతిని శాసించి వరదల్ని, భూకంపాలని, అట్లాగే వర్షాలని, అట్లాగే ఇంకా అతి భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలని సృష్టించగలిగే శక్తి చంద్రబాబుకు ఉందని మీరు ఒప్పుకుంటున్నారా? 74 ఏళ్ల వయసు ముసలోడు, ఆడికి ఓటేస్తే మురిగిపోద్ది. 30 ఏళ్ళు రాజ్యాధికారంలో ఉండేది మేము, మా జగన్మోహన్ రెడ్డి యంగ్ యువకుడు చూడండి గుద్దితే గోడ అయినా పడిపోద్దని చెప్పి మీరే గంట అసెంబ్లీలో మాట్లాడారు. మీరు మాట్లాడే మాటలు ఇవాళ ప్రజలు ఏంటంటే అపహాస్యంగా ఉంది. అనవసరంగా ఇవాళ మీరు కేఏ పాల్ ఎలాగో అలా ఇవాళ మీరు ఇంకో పాల్ లాగా తయారయ్యారు. ఈ జగన్మోహన్ రెడ్డి కానీ, ఈ కింద మాట్లాడే పేరు నాని కానీ, అంబటి రాంబాబు కానీ. మీరు అన్నారు చూసా,
కేఏ పాల్ మాటల వరకే, ఒకప్పుడు గొప్ప ఇప్పుడు కాదని గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారిని కూడా అవమానపరిచారు. మీరు అంతకన్నా దారుణంగా మరో కేఏ పాల్ గారు లాగా తయారయ్యారు మన జగన్మోహన్ రెడ్డి గారు. ముందు మీ అధికార ప్రతినిధులు మార్చండి. వీళ్ళ ముఖాలు ఇంటింటికి వెళ్తే పేడ కళ్ళాపు కొట్టారు సత్తెనపల్లిలో. ఇంటింటికి వెళ్తే మీ ఎమ్మెల్యేలు ఎంపీఎల్సీలని మీ ఎంపీలని కొట్టి తరిమారు. ఏ ముఖం పెట్టుకుని వెళ్ళారు? మీకు 1,50,000 ఇచ్చాం, మీకు 2 లక్షలు ఇచ్చాం, మీకు 1,10,000 వచ్చినాయి, మీకు ఎంత వచ్చింది అంత వచ్చిందని చెప్పి ఆ రోజు కొంపకి వెళ్తే ముందు మీరు వెళ్ళండిరా, మేము మీ బ్రాందీ షాపుల్లో ఇదిగో ఇంత కట్టామురా, మేము మీరు పెంచిన రేట్లకి ఇంత ఉందరా అని. నాన్న ఇట్రా నాన్న, నీకు బండి ఉందా, బైక్ ఉందా, కారు ఉందా, వ్యాన్ ఉందా? ఇక్కడ డీజిల్ రేట్ ఎంతో తెలుసా నాన్న? 1 లీటర్ డీజిల్ ఇక్కడ ఎంతో తెలుసా మీకు? అదే తమిళనాడులోకి వెళ్తే 7 రూపాయలు తక్కువ, తెలంగాణలోకి వెళ్తే 3 రూపాయలు తక్కువ, కర్ణాటకలోకి వెళ్తే 9 రూపాయలు తక్కువ అని చెప్పింది నువ్వేగా నాన్న. ఎందుకని 5 సంవత్సరాల్లో డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు తగ్గికపోగా నువ్వే డీజిల్ కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి తక్కువ రేటు కొనుక్కొచ్చేటటువంటి వాళ్ళ దగ్గర డీజిల్ మీ అనంతపురం కడప జిల్లాల్లో ఉన్న ఏపీఎస్ఆర్టీసీకి కూడా ఆ డీజిల్ సప్లయర్లకి మీరు డీజిల్ ఇప్పించి వాటి మీద బిల్లులు లేకోకుండా డైరెక్ట్ ఆంధ్రాలోకి తీసుకొచ్చి అంత ఎక్కువ రేటుకి అమ్ముకుంటుంటే వాళ్ళకి బిల్లు పే చేసిన చరిత్ర మీద కాదా? ఇక ఎవరు డబ్బాడు కొట్టుకోవటం అంటే వైసీపీ వాళ్ళు కొట్టుకున్నంత డబ్బా, వాళ్ళు చేసుకున్నంత ప్రచారం ఈ దేశ చరిత్రలో ఏ పార్టీ చేసుకుని ఉండదు. ఒక్కొక్కళ్ళు బ్యాగులు తగిలించుకొని స్టిక్కర్లు వేసుకొని ఇంటింటికి డోరుకి అసలుకి జగన్ ఫోటోలు పెట్టుకొని ఆటోలు ఫోన్లు అసలుకి వాళ్ళు చేసుకున్నంత ప్రచారం ఎవరో చేసుకోలేదు. ఇక డబ్బా కొట్టుకోవటంలో ఇక వాళ్ళు ఎవరిని మించిపోయి అందరూ తెలిసి ఇక వాళ్ళే డబ్బా కొట్టుకుంటున్నారని చెప్తున్నారంటే ఇక ఇది చాలా రాష్ట్ర ప్రజలందరూ నవ్వుకుంటున్నారు వీళ్ళు చేస్తున్న కామెంట్లకి. అంటే వీళ్ళు చేసి వీళ్ళ మీద పెడుతున్నారు. అవును, ఈ 100 రోజుల్లో చేసిన పనులు చెప్తా ఉంటున్నారు కదా. ఇప్పుడు 5-6 పనులు ఏదైతే చెప్పారో అవి చేశారు. అన్నిట్లకంటే ముఖ్యమండి, అంతకుముందు 5 సంవత్సరాల్లో ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ ప్రజలు కానీ యథేచ్ఛగా రోడ్ల మీదకి వచ్చి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? ప్రభుత్వం చేసిన తప్పిదాలను కానివ్వండి, లేదా వాళ్ళకి కావాల్సిన అవసరానికి మాట్లాడిన ఎక్కడన్నా ఉన్నాయా? ఈరోజు వరదల్లోకి వెళ్తే వరదల్లో ఉన్న ప్రజలు మాకు అందట్లేదని చెప్పే స్వేచ్ఛ ఉంది, ప్రతిపక్షాలు వచ్చి మాట్లాడే స్వేచ్ఛ ఉంది, ఎక్కడికన్నా వెళ్ళే స్వేచ్ఛ ఉంది, ప్రజా సంఘాలు మీటింగ్లు పెట్టుకునే స్వేచ్ఛ ఉంది, రాజ్యాంగబద్ధంగా నడుచుకునే స్వేచ్ఛ ఉంది. ఈ 100 రోజులు ఇది చూసాము. గత 5 సంవత్సరాలు ఏమీ లేవు కదా. ఎక్కడ హౌస్ అరెస్టులు మమ్మల్నే చేశారు కదా. హౌస్ అరెస్టులు లేవు. తర్వాత మీటింగ్లు పెట్టుకొని పోవటం, ర్యాలీలకు అనుమతి ఇవ్వకపోవటం, సోషల్ మీడియాలో కూడా ఏదన్నా పోస్ట్ పెడదామంటే భయపడే స్థితికి తీసుకొచ్చారు. అంటే రాజ్యాంగంలో పూర్తిగా నాశనం చేసిన వ్యక్తులు ఎవరనంటే వైసీపీ పార్టీ. ఈ 100 రోజుల్లో జరగలేదు కదా, నువ్వు దాన్ని గుర్తుపెట్టుకోవాలి. 100 రోజుల గురించి చెప్పాలంటే ఇప్పుడు అంతకుముందు వైసీపీలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ మీద లైంగిక వేధింపులకు సంబంధించి అనేక మంది బయటకు వచ్చినాయి. అలా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు జానీ మాస్టర్ కానివ్వండి, తెలుగుదేశానికి సంబంధించిన ఆదిమూలం కానివ్వండి, వాళ్ళ మీద వచ్చిన వెంటనే 24 గంటల లోపల స్పందించి వాళ్ళని పార్టీ నుండి సస్పెండ్ చేసి వాళ్ళ మీద ఏదైతే ఎంక్వైరీ ఉందో అది చెయ్యండి, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోమని చెప్పేసి పార్టీ పూర్తిగా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ వైసీపీ ఎప్పుడూ చేయలేదు. రాజకీయం చేయడానికి మాత్రం వాళ్ళు చేస్తున్నారు, బురద జల్లే రాజకీయం అంతే తప్ప వైసీపీకి విలువలు కానీ యశ్వనీతి కానీ అలాంటివి ఏమీ లేవు. ఇక 100 రోజులకు సంబంధించి పాలన గురించి చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళ సోషల్ మీడియా కానీ ఉంది కదా, వాళ్ళంతా కానీ అమ్మఒడి అమలు చేశారా, రైతు భరోసా ఇచ్చారా అంటున్నాడు. సూటిగా అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వాళ్ళ పార్టీ వాళ్ళని కానీ, నువ్వు వచ్చిన తర్వాత ఎప్పుడు ఇచ్చింది అమ్మఒడి? ఎప్పుడు ఇచ్చావు? 2019లో నువ్వు గెలిచిన తర్వాత అమ్మఒడి ఇచ్చింది ఎప్పుడు? 2020లో ఇచ్చింది. రైతు భరోసా ఎప్పుడు ఇచ్చింది? 2020లో జూన్లో ఇచ్చింది. అంటే ఆయన ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయి సంవత్సరం తర్వాత, అంటే ఆయన మొదటి సంవత్సరంలో మొదటి 6 నెలలు ఏమీ చేయలేదు. ఏమీ చేయకపోగా ఏదైతే ఇప్పుడు ఇసుక గురించి కొంతమంది మాట్లాడుతున్నారు కదా, ఆయన వచ్చిన తర్వాత 2 సంవత్సరాల వరకు ఇసుక సమస్య వల్ల ఈ రాష్ట్రంలో భవన కార్మికులు ఎన్ని ఇబ్బందులకు గురయ్యారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అంటే నేను కొత్త పాలసీ తీసుకొస్తున్నానని చెప్పేసి పాలసీ తీసుకురావడానికి 6 నెలలు సమయం తీసుకొని ఈ 6 నెలలు కూడా అసలు ఇసుకని ఎవరికి అందుబాటులో లేకపోకుండా చేసి కొరత సృష్టించి 6 నెలల తర్వాత కొత్త పాలసీ తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకొక 6 నెలలు తీసుకొని దాదాపు 1.5 సంవత్సరం కాలం పాటు ఈ రాష్ట్రంలో ఉన్న బిల్డర్స్కి అందరికీ తెలుసు, భవన కార్మికులు అందరికీ తెలుసు, రోడ్ల మీదకి వచ్చి ఎంత అయ్యా మాకు ఒక్కరోజు తిండి కూడా దొరకట్లేదని
ఇది చేసిన పరిస్థితులు వీటిలన్నింటిని మర్చిపోయి ఈరోజు కావాలని చేస్తున్నారు. ఇక ఈ ప్రభుత్వం ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో వచ్చిన వెంటనే నేను మెగా డిఎస్సి ఇస్తామని చెప్పేసి చెప్పింది, నోటిఫికేషన్ ఇచ్చారు. డౌట్ ఉంటే చెక్ చేసుకోమనండి. వైసీపీ నాయకులకి చెప్తున్నారు కదా 100 రోజుల్లో చేసిన పనులు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తామని చేశారు. అది మంచి పనే కదా. స్కిల్ డెవలప్మెంట్ ఎంతమంది యూత్ ఉన్నారో వాళ్ళందరూ కూడా స్కిల్ డెవలప్మెంట్ అది చేసిన పనే కదా. దాన్ని చెప్పుకోవడంలో తప్పలేదు కదా. దాన్ని ఎలా చూస్తారు వీళ్ళు? అన్నా క్యాంటీన్లు, పేదవాడికి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు 2 విడతలుగా 203 కేంద్రాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మొదటగా 100 ఏర్పాటు చేశారు, మళ్ళీ ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారు. దసరా నుంచి 3 సిలిండర్లు కూడా ఇస్తామంటున్నారు, అది కూడా తీసుకొచ్చారు. తర్వాత ప్రతి ఎలక్షన్ ముందు ప్రతి మీటింగ్లో కూడా చంద్రబాబు గారు ఒకటే మాట చెప్పడం జరిగింది, ఈ నాసిరకమైన మద్యం దాగి, ఈ బ్రాండ్లు లేని మద్యం దాగి అనేక మంది అనారోగ్య పాలవుతున్నారు, అనేక కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, రేట్లు కూడా విపరీతంగా పెంచేశారు. సామాన్యుడు చిన్నవాడు పని చేసుకునేవాడు తప్పనిసరిగా దానికి బానిస అయిపోయారు, వాళ్ళు తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందువల్ల పాత బ్రాండ్లు ఉన్నాయి వాటిని తీసుకొస్తాము, మంచి మద్యాన్ని, మంచి మద్యం అంటే మంచిది కాదు కానీ ఉన్న దాంట్లో మంచిది ప్రజలకు అందిస్తాం, తక్కువ రేట్లు ఇస్తామని చెప్పారు. అదే కదా చెప్పింది. అది కాకోకుండా జగన్మోహన్ రెడ్డి లాగా అంతకుముందు ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి వాగ్దానం ఇచ్చినట్టు ఆడబిడ్డల దగ్గరికి వెళ్ళమ్మ మీ కుటుంబాన్ని నేను కాపాడుతానని దీవుల్ని ఇచ్చి నేనున్నాను జగన్ అనేవాడిని, మళ్ళీ ఎలక్షన్కు ఓటు అనేది అడగటానికి వస్తే మాత్రం పూర్తి మద్యపాన నిషేధం చేసిన తర్వాత వస్తానని చెప్పి మాట తప్పలేదు కదా. అదే ఆయన మాట తప్పాడు, ఏం తప్పలేదు కదా. ఏనేం అలాంటి వాగ్దానాలు ఇవ్వలేదుగా, చంద్రబాబు గారు ఎక్కడ కూడా అలాంటి ఇవ్వలేదుగా, చెప్పారు ఆ మాట చేశారు, దాంట్లో తప్పేముంది. అంటే వీళ్ళు ప్రతి ఒక్కటి కూడా రాజకీయం చేయాలి, ఈ ప్రభుత్వం ఏం చేయలేదు అనే ఒక నెపాన్ని ప్రభుత్వం మీద నెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. టైం ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి చేసిందే కదా, 6 నెలలు సంవత్సరంలో చేశారు. అప్పుడు ఇవ్వకపోతే ఒక సంవత్సరం టైం ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నా అట్లా అమలు చెప్పి అడుగు, మేము కూడా అడుగుతాము మీతో పాటు. అదే చెప్తున్నాం, ఇదంతా ఉట్టి రాజకీయం చేస్తున్నారు ఆ పార్టీ వాళ్ళు, ఇది అందరూ గ్రహించాలి. అంబటి రాంబాబు గారికి మతి భ్రమించింది. చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి కార్యక్రమాల మీద చూసి ఓరవలేక చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, బీజేపీ మీద లేనిపోయిన అపవాదులు. అతనికి నోటుకొచ్చింది ఏదేదో మాట్లాడేస్తుంటాడు. అతనికి రాజకీయాల్లో అవగాహన లేదు. అతను అధికారంలో ఉండగా, మినిస్టర్గా ఉండగా ఎవరికి ఏం చేసింది లేదు. అక్కడెవరో ఒక ట్యాంకులో దిగి ఒక కార్యకర్త చచ్చిపోతే గవర్నమెంట్ 5 లక్షల రూపాయలు అనౌన్స్ చేస్తే దాంట్లో 2.5 లక్షలు ఇస్తేనే నేను ఆ డబ్బులు ఇప్పిస్తానన్నాడు. ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా మొత్తం తీసుకెళ్ళిపోయి జగన్కి అప్పచెప్పేశారు. ఆయన ప్రజల గురించి మాట్లాడేది. నిన్న సింగనగర్లో కానీ విజయవాడ టౌన్లో వరదలు వస్తే నిత్యం ఆ 10 రోజుల పాటు జనాలమయ నుండి జనాలతో మమేకమయ్యి మీకు ఈ ప్రమాదం జరుగుతుంది, మీరు జాగ్రత్తగా ఉండండి, మీ వెనకాల మేము ఉన్నాం, మీరేం అధైర్యపడవద్దు, అన్నీ మేము చూసుకుంటాం అన్నాడు. గతంలో 4,000 రూపాయలు ఇస్తాకి ఇల్లు మునిగినప్పుడు 4,000 ఇస్తాకి ఏ ముఖ్యమంత్రి అయినా చచ్చిపోయేవాడు. ఇవాళ ఒక్కొక్క ఇంటికి 25,000 రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు మంచి మనసుతో ఈ పేదలంటే బాగా ఈ వరదల్లో దెబ్బతినిపోయారు, వాళ్ళకి జీవనం సాగాలంటే మనం కొంచెం ఎక్కువ ఇస్తేనే వాళ్ళ బతుకులు బాగుపడతాయి అన్న ఉద్దేశంతో 25,000 రూపాయలు ఇస్తున్నారు కింద ఫ్లోర్ వరకు. ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి 10,000 ఇస్తున్నారు, సెకండ్ ఫ్లోర్ వాళ్ళకి 10,000 ఇస్తున్నారు. వెహికల్కి ఒక స్కూటర్ కానీ దాని ఇదైతే 3,000 ఇస్తున్నారు. అదే ఆటో అయితే 6,000 7,000 ఇస్తున్నారని అనౌన్స్ చేశారు. ప్రతి చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా దెబ్బతింటే షాపును బట్టి 25,000 30,000 40,000 50,000 కూడా ఇస్తున్నారు. ఇవన్నీ చూసి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక మతి భ్రమించి రకరకాలు మాట్లాడుతున్నారు. అంటే కనీసం సమాచారం ఎందుకు ఇవ్వలేదు వరదలు వస్తున్నప్పుడు? ఇది తప్పు కాదా? మీది ఎలా మంచి ప్రభుత్వం అయింది అని చెప్పేసి ఆయన ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. మీరు ఎలా చూస్తారు? సమాధానం ఇవ్వడానికి మనకు అసలు ఎవరికైనా తెలిస్తేనే కదా. పైన ఎక్కడో వర్షాలు పడినాయి, ఒక్కసారిగా వాగులు వంకలు పొంగి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి పడిపోయిన దానికి అదేమంటే గేట్లు ఎత్తేసాను. బుడమేరు గేట్లు ఎక్కడ ఉంటాయండి ఎత్తేయడానికి? వీళ్ళకి అసలు రాజకీయాల్లో ఉండారా? వీళ్ళు ప్రయాణమయ్యా నుండి పనిచేస్తున్నారా? ఇరిగేషన్ శాఖ మంత్రి అండి, వాడి దేవసం వాడికి ఎందుకు ఇచ్చారో మనకే తెలియదండి జనాలకి. వాడు పోలవరం గురించి అడిగితే నా పోలవరం గురించి నాకేం తెలుసు అన్నాడు. ఇక దేని గురించి అడిగినా కానీ ఇరిగేషన్ మినిస్టర్ అప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు ఏది అడిగినా కానీ నాకేం తెలుసు అన్నాడు. వాడు దీని గురించి మాట్లాడితే వాడి మాటలు ఎవరు నమ్ముతారండి? ఎవరు నమ్మరు. భవిష్యత్తులో అతనికి ఎక్కడ పోటీ చేసిన డిపాజిట్లు కూడా రావు. ఎందుకు వస్తాయి? జనాలకి ఏదైనా సేవ చేస్తేనే కదా. ఎన్ని మాటలు చెప్పి నేను బతుకుతా. రాజకీయ అనుభవం
రాజకీయ అనుభవం అడిగేం లేదు. జనాలను నోరేసుకుని జనాల మీద పట్టడం, తప్పుడు మాటలు మాట్లాడటం, తప్పుడు అమ్మాయిల్ని ఇచ్చేయటం, అది చేయడం తప్ప రాజకీయ అవగాహన ఉన్న మనిషి కాదు అతను.